హలో అండి. నమస్తే. నేను మీ మెకానిక్ జాబిద్ని. ఈ బండి వచ్చేసి గ్లామర్ వెహికల్ అండి. ఇది 2012 మోడల్. పాపం దీనికి వచ్చిన బాధ ఏంటంటే అంతా ఇంత కాదండి. దీని బాధ చెప్తే మాత్రం ఆ, నేను తప్ప దీని బాధ ఎవరు తీర్చలేండి. పాపం అంత పెద్ద బాధ వచ్చేసింది దీనికైతే. అంటే నాలాంటి మెకానికల్ తప్ప ఎవరు దీని బాధ తీర్చలేరు. అయితే దీనికైతేనండి ఒక 2 years బ్యాక్ అయితే ఆఫ్ బోర్ చేయడం జరిగిందండి. మనోడికి చెప్పా కస్టమర్కి, అన్న ఇదైతే ఫుల్ బోర్ చేసుకోవాలన్నా, ఆఫ్ బోర్ అయితే అనవసరం అన్నా అని చెప్పాను. అన్న లేదన్నా, ఒక 5-6 months ఒక 1 year తిరిగేలా చూడన్నా చాలా అన్నా అని చెప్పాడు. ఓకే అన్న తిరిగిద్దని చెప్పి నేనైతే చేశానండి. అదైతే 2 years తిరిగిందండి. పాపం ఇంకా తిరిగేదనండి. దాన్ని అయితే మనోడు చికచికా చేసాడు. ఒక లాస్ట్ 2-3 టైమ్స్ నుంచి కూడా ఇంజిన్ ఆయిల్ మార్చకుండా అలాగే తిరిగేశాడండి. మీకు కొత్త బండి ఇంజిన్ ఆయిల్ మార్చిపోతే ఆగట్లేదండి. అలాంటిది పాత బండి 2012 మోడల్ అంటే ఎప్పుడుదో బండి. అది బోర్ అంత మంచిగా సెట్ అయినప్పుడు ఎవరైనా సరే ఇంజిన్ ఆయిల్ కంప్లీట్గా మంచిగా మార్చుకోవాలండి. 2000 కిలోమీటర్లకి లేదా 1800 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ అనేది మార్చేసుకోవాలి. మార్చుకోకపోతే నీకు ఎంత కొత్త బండి అయినా సరే, ఎంత పాత బండి అయినా సరే, అసలు ఏ బండి అయినా సరే నీకైతే ఇంజిన్ మార్చకపోతే ఆగదండి. బోర్ అనేది పాడైపోద్ది, బోర్ పట్టేస్తుంది, ఇంజిన్ సీజ్ అయిపోద్ది. సో దీనికైతేనండి అలాగే లాస్ట్ ఒక 3-4 months నుంచి చెప్తున్నా మనోడికి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకున్నా టైంకి అని చెప్తున్నా. మనోడైతే చేంజ్ చేసుకోలేదు, బాగా నెగ్లెక్ట్ చేశాడండి. బండి మీద అశ్రద్ధ చేశాడు. సో బండి కూడా పాపం ఎంత ఘనంగా తిరిగిద్ది, ఎంత ఘనంగా తోలిద్దండి. దాంట్లో దొమ్మంది అయిపోయింది. మనకి హార్ట్ ఆపరేషన్ చేశాక మనం దాన్ని ఎలా చూసుకోవాలండి? ఒక మనిషికి హార్ట్ ఆపరేషన్ చేస్తే ఎలా చూసుకోవాలి? చాలా జాగ్రత్తగా, చాలా సులువుగా, నాజుగ్గా చూసుకోవాలి. అదే మనం హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాక మనోడిని తీసుకెళ్లి రన్నింగ్ రేస్లో పెడితే ఎలా ఉంటుందండి? ఆ కుట్లు ఊడిపోయి పుట్టుకొని పోతారు. ఇది కూడా అంతేనండి. బోర్ చేసుకున్న బళ్ళు, ఎప్పటికో పాత బళ్ళు అనేవి చాలా జాగ్రత్తగా తోలుకోవాలి. ఇంజిన్ ఆయిల్ టైం మార్చుకోవాలి. లేకపోతే ఏమైందంటే ఇంజిన్ సీజ్ అయిపోతాయి. ఈ రోజుల్లో పాత బళ్ళే గట్టిగా ఉన్నాయండి, కొత్త బళ్ళు అయితే క్వాలిటీ లేవు. సో ఈ బండిని అయితే మళ్ళీ మనం ఫుల్ బోర్ చేద్దాం అన్నట్టు ఓడ తీసామండి. అంటే ఫుల్ బోర్ అనుకోలేదు, యాక్చువల్గా ఆఫ్ బోరే అనుకున్నామండి. కానీ ఓడ తీసాకైతే అది ఫుల్ బోర్ అయిందండి. దీన్ని ఈసారి కూడా మనోడు ఏం చెప్పాడంటే, అన్న ఎలాగో అలా ఆఫ్ బోర్ చేయన్నా, ఇంకొక 5-6 నెలలు తిరిగి చాలన్నా నాకని చెప్పాడు. సో సరే కదా, మనోడి మాటలో నేను చెప్తేనైతే వినలేదండి. అన్న ఆఫ్ బోర్ పని చేసి ఫుల్లే చేసుకోవాలన్నా అని చెప్పాను. మనోడైతే మన మాటలు వినలేదు. సరే కదా అని చెప్పి ఇక మెల్లగా ఓడేద్దాం మొదలెట్టానండి. పాపం ఓడ తీసి హెడ్ ఓడ తీసా, మ్యాగ్నెట్ ఓడ తీసా, క్లచ్ ఓడ తీసా, బోర్ ఓడ తీసా, అన్నీ ఓడ తీసానండి. కానీ ఏదో ఒకటి చేస్తే ఏం ఉపయోగం అండి? ఇదైతే లోపల కనెక్టింగ్ రాడ్ అనేది సీజ్ అయిపోయింది. కనెక్టింగ్ రాడ్ సీజ్ అయిపోయాక ఇక ఏం చేసినా ఉపయోగం ఉండదండి. ఆఫ్ బోర్ అయితే పనిచేయదు. కనెక్టింగ్ రాడ్ సీజ్ అయిపోతే ఫుల్ బోర్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. దీనికైతే కనెక్టింగ్ రాడ్ సీజ్ అయిపోవడం వల్ల ఫుల్ బోర్ చేయాల్సి వచ్చిందండి. లోపల అసలు ప్లే అనేది లేదు. పిస్టన్ చూసారు కదా, పిస్టన్ అయితే ఇంకా చూసారా కొత్తగా ఉంది. సో దానికైతే ఏమైందంటే ఆయిల్ మనోడు తక్కువ తోలటం వల్ల ఏమైందంటే కనెక్టింగ్ రాడ్ సీజ్ అయిపోయిందండి. ఇక కనెక్టింగ్ రాడ్ సీజ్ అయిపోయిందంటే కంపల్సరీ బోర్ ఓడి తీసుకోవాల్సిందే. పిస్టన్ సీజ్ అయినా ఏం కాదు, వాల్స్ బెండ్ అయినా ఏం కాదు, ఆఫ్ బోర్ చేసుకుంటే ఏం కాదండి. కనెక్టింగ్ రాడ్ లైట్గా ప్లే ఉండి దీనికి ఏదైనా మనం చేసుకోవచ్చు, ఏం కాదు. ఆఫ్ బోర్ అనేది క్యామ్జన్ వేసుకొని, క్లచ్ ప్లేట్లు వేసుకొని, ఇంజిన్ ఆయిల్ మార్చుకొని, మంచిగా క్యామ్జన్ ప్యాడ్స్, టెన్షనరు, వాల్స్, గైడ్లు, బోర్ కటింగ్, పిస్టన్ కొత్తది, ఇలాగా ఇవన్నీ వేసుకొని మనం చేసుకోవచ్చండి. ఆఫ్ బోర్ అయితే ఒక 4,500 ఇవ్వండి. కానీ దీని దమ్మంతా పీల్ చేసిండు. దీన్ని మొత్తం చికచిగా చేసేసాక ఇక చేసేది ఏముందండి? ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయాలి. అంత ముందంటే మామూలుగా లైట్గా స్టంట్లేసి వదిలిపెట్టాము. ఇప్పుడైతే డైరెక్ట్గా ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని చూసారు కదా, చాలా జాగ్రత్తగా ఓడ తీయాలండి. దీనికైతే నుండి లోపల రోలర్స్ ఉంటాయండి. ఆ రోలర్స్ అంటే సెల్ఫ్ అయ్యే రోలర్స్, 1 way క్లచ్ అంటారు దాన్ని. అది కనుక పోయినాయి అంటే మళ్ళీ అవి కొత్తగా వేసుకోవాలి. సో మనం ఆ వీల్ అనేది మంచిగా మ్యాగ్నెట్లో కూర్చోబెట్టుకొని అది మళ్ళీ బయటికి రాకుండా మంచిగా ఏదైనా క్లాత్ లేదా తాడు ఏదో ఒకటి కట్టుకోవాలండి. అలా కట్టుకుంటే మాత్రం అవి బయటికి రాకుండా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, దీనికైతే మనోడు ఫుల్ బోర్ చేసేయాలన్నా అని చెప్పాను. ఫుల్ బోర్ చేసేయాలి. అలాగే దీని చైన్ స్పాయిట్లు కూడా బాగా అరిగిపోయాయండి. అసలైతే దీని చైన్ స్పాయిట్లు, బోరు, బ్రేక్ షూలు, డ్రమ్ రబ్బర్లు, ఫ్రంట్ మడ్ గారు, వెనకాల కౌల్స్, డేంజర్ సెట్, సీట్ కవర్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయండి. సైడ్ డోర్లు ఇవన్నీ వేసుకోవాలి. కానీ మనోడి దగ్గర ఇవన్నీ వేసుకుంటే 25,000 అయిపోద్దండి. బ్యాటరీ ఒకటి వేసుకోవాలి. కానీ మన దగ్గర అంత దమ్ము అయితే లేదు. సో దానివల్ల మనం ఏం చేసామంటే బోర్ ఒకటి చేసుకున్నా, సీల్ బోర్ వేసుకుంటే 12,000 దాకా అయింది. 11,000 నుంచి 12,000 మధ్య అవుతుంది అని చెప్తే మనోడి దగ్గర అన్న అంత అమౌంట్ లేవని చెప్పాడు. ఇంకో విషయం ఏంటంటే సీల్ బోర్లు అనేవి ఇప్పుడు ఆగట్లేదు. గ్లామర్ అయినా, యూనికాన్ అయినా, షైన్ అయినా ఏదైనా సరే సీల్ బోర్లు అంత ముందు వచ్చిన క్వాలిటీ అయితే రావట్లేదండి, ఆగట్లేదు. సో ఓల్డ్ బోర్నే మంచిగా ఒరిజినల్ పిస్టన్ వేసుకొని కటింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. మనోడికి అదే చెప్పాను. ఓకే అన్న, నీ ఇష్టం, ఎలా పడితే నీకు ఎలా నచ్చితే అలా చేసేయని చెప్పాడు. సో ఓకే అన్న, ఫుల్ బోరే చేద్దాం, కాకపోతే బోర్ కొత్తదొద్దు, ఉన్నదాన్నే చేయించుకుందాం అన్న అని చెప్పాను. ఓకే అన్నాడు. సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, లైక్ చేస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంచెం నాకు సపోర్ట్గా అనిపించింది. ఇంకొంచెం మంచి వీడియోస్ తీసి పెడతానండి. సో ఇదైతే
సగం వీడియోనండి.